పోలీస్ వ్యవస్థలో మార్పులు తేవాలి. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. మెట్రోపాలిటన్ సిటీ ఎట్లా ఉండాలి పోలీస్ వ్యవస్థ అంటే, ఇగో విదేశాలలో అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, మన దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. వీళ్ళేంది ఫీల్డ్కు ఎవరు పోతారు? వాస్తవానికి కానిస్టేబుల్ ఏమంటారు, అందరు ఏం చేస్తారంటే కానిస్టేబుల్ 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 ఆఫీసరే. ఆ విషయం కానిస్టేబుల్లకు తెలుసో తెలియదో. కానిస్టేబుల్ ఆఫీసర్ అన్న విషయం కానిస్టేబుల్లకు కూడా చాలా మందికి తెలియదు మన దగ్గర. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు కొట్లాటలు జరుగుతుంటాయి, క్రైమ్ ఎక్కువైతుంటుంది, రకరకాల కొట్లాటలు, రకరకాల కమ్యూనల్ పంచాయతీలు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క తీరుగుంటుంది. ఇటువంటి నగరాన్ని కంట్రోల్ చేయాలంటే పోలీస్ వ్యవస్థ బలంగా ఉండాలి. బలంగా అంటే మామూలు బలంగా కాదు. పోలీస్ వస్తున్నాడు అంటే లాగులు తడవాలి, పోలీసును చూస్తే భయపడేటట్టు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర ఏముండవు, వెపన్స్ ఉండవు, ఏముండవు, ఖాళీ లాఠీలు పట్టుకొని పోతారు. ఇక లాఠీలు పట్టుకొని పోతే ఆ లాఠీలు అవతల దగ్గర ఉండవా? వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఏంది? వీళ్ళకి రెగ్యులర్గా వీళ్ళకు ఒక జిమ్ములు చూపించాలి, జిమ్ములు, రన్నింగు, మార్నింగ్ వీళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చూపించాలి. ఎవరెవరికి? ఫీల్డ్ ఆఫీసర్లకు. ఫీల్డ్ ఆఫీసర్లు ఎవరు అంటే కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు. సిఏ అంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఏసీపీ ఇంకా తీవ్రంగా పంచాయతీ ముదిరితే అప్పుడు ఏసీపీ దిగుతాడు. కానీ ఫీల్డ్లో ఉండేది వీళ్ళకి ఇవ్వాలి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి వీళ్ళకు. మళ్ళా జనాభా లెక్కల ప్రకారము ఎంత జనాభాకు ఒక్కొక్క పోలీస్ స్టేషన్, ఒక పెద్ద ఏరియా ఉన్నది, ఆ ఏరియాలో ఒక్క పోలీస్ స్టేషన్ ఆ స్టాఫ్ సరిపోతలేదు. ఒక్కొక్క ఏరియాలో ఫుల్ క్రైమ్ ఉంటుంది. మరి ఎట్లా మరి ప్రక్షాళన చేయాలి కదా. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్రైమ్ రేటు పెరుగుతూ ఉన్నది. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతున్నది అని అంటే విపరీతంగా జనాలు పెరుగుతున్నారు, డబ్బు సరిగ్గా దొరుకుతలేదు, ఉద్యోగ అవకాశాలు లేక క్రైమ్కి అలవాటు పడుతున్నారు, బెదిరింపులకు అలవాటు పడుతున్నారు. క్రైమ్ అంటే ఈ మర్డర్లు ఇవి తగ్గిపోయినాయి. ఎట్లా మోసం చేయాలి, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఎవరెవరిని ఎట్లా మోసం చేయాలి, ఈ మోసాలు ఎక్కువైపోతున్నాయి. మన దగ్గర ఇప్పుడు కానిస్టేబుల్ ఉంటారు, ఏమున్నది లోకల్ ఎమ్మెల్యే వస్తే మొత్తం భయపడకుండా తిరగాలి. ఎస్ఐ అయినా వీళ్ళైనా లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, ఏంది ఎట్ట జరుగుతా అని అసలు ఇవన్నీ తీసుకొని వస్తుంటారు. మరి మిగతా దేశాలలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, మన దగ్గర ఎట్లా ఉన్నది? వివిధ రాష్ట్రాలలో కూడా డిఫరెంట్గా ఉన్నది పోలీస్ వ్యవస్థ. మన దగ్గర పోలీస్ వ్యవస్థనేమో మీకు అందరికీ తెలుసు. మహారాష్ట్రలో ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ వ్యవస్థ, బొంబాయిలో కానిస్టేబుల్ ఒకరొకరిని లాగులు నడిపించేటట్టు ఉత్సవోపిస్తాడు మహారాష్ట్ర పోలీస్. అసలు ఎవరిని లెక్క కూడా పెట్టాడు. మహారాష్ట్ర పోలీసుని చూస్తే అక్కడ ఎవడన్నా చిల్లర దొంగలు కావచ్చు, రౌడీలు కావచ్చు, గుండాలు కావచ్చు, ఎవడైనా వణుకుతాడు అక్కడ కానిస్టేబుల్ని చూస్తేనే. అక్కడ కానిస్టేబుల్ ఇక్కడ ఒక సిఐతో సమానం, అంత పవర్ఫుల్గా ఉంటారు. అంటే అక్కడ ప్రభుత్వం అట్లా తయారు చేసుకుంటూ వచ్చింది, అట్లనే తయారైంది. మన దగ్గర ఓ దరిద్రుడు వచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిండు. పోలీసులలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏందిరా నాయన? ఫ్రెండ్లీ పోలీసింగ్ పెడితే క్రైము తగ్గుతుందా పెరుగుతుందా? ఏమనొద్దు. వాళ్ళని రాగానే కుర్చేసి కూర్చోబెట్టాలి, మర్యాదగా మాట్లాడాలి. ఏమైంది సారా అని అడగాలంట, రిసెప్షన్లో నవ్వుకుంటూ మాట్లాడాలంట. అదేమన్నా కార్పొరేట్ సంస్థనా, కంపెనీయా? పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ లాగానే ఉండాలి. తప్పు చేసినోడు తప్పు చేయనోడు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటేనే తప్పు చేసినోనికి ఉచ్చబడాలి. పోలీస్ స్టేషన్ అంటే అది అట్లా ఉండాలి. ఒకప్పుడున్న పోలీస్ స్టేషన్లు, ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండనో ఆ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూడా అట్లా ఉంటే క్రైమ్ చేయాలంటే లాగులు తడవాలి. ఒక్కొక్కడు పొద్దున లేస్తే ఎట్లా మోసం చేయాలి, ఏం చేయాలి, ఇదే పని మీద ఉన్నారు. ఇదే పని మీద ప్రతి ఒక్కడు మరి ఇట్లా ఈ రకంగా తయారు కావాలి. అన్ని ఇవ్వాలి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళకు ఇప్పుడు మీద కనవద్ద వాడు దేనితోనన్నా వీళ్ళ మీద దాడి చేయొచ్చు. రకరకాల దాడులు జరిగినాయి కానిస్టేబుల్ల మీద.
రకరకాల దాడులు జరిగినాయి, కానిస్టేబుల్ మీద ఎంతో మందిని దాడి చేసిరు, గాయపరిచిరు, చంపిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మరి వీళ్ళకు రక్షణకు ఏంది వెపన్స్ అయ్యి? వీళ్ళు కదా ఫీల్డ్లో ఉండేది. ఫీల్డ్ అంటే ప్రతిసారి వెపన్ పట్టుకొని పోరు కాదు, కొన్ని కొన్ని క్రైమ్ జరుగుతున్నది, వాళ్ళని పట్టుకోవడానికి పోయినప్పుడు కనీసం వీళ్ళ దగ్గర ఉండాలి కదా అందుబాటులోకి. ఆలోచన చేయాలి ప్రజలు కూడా, ఎందుకంటే క్రైమ్ రేట్ తగ్గాలి. ప్రతి కుటుంబం ఎక్కడైనా ఒక దగ్గర సఫర్ అవుతుంది, దొంగతనాల కాడనో దేని కాడనో మోసాలకు. ఎక్కడ కూడా జరగని కుటుంబం లేదు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని కుటుంబం ఏదీ లేదు. ఏదో చిన్న విషయంలో కూడా ఖచ్చితంగా అవసరం పడుతుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా బలంగా తయారు కావాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది రద్దు చేయాలి. పోలీసులో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే ఉండొద్దు. అవును, ఇప్పుడు అంతా కూడా వస్తాడు పోలీస్ స్టేషన్కి వస్తాడు అంటే వాడిని కూడా మంచిగా నవ్వుకుంటా పలకరిస్తారా? వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు పర్మిషన్లు ఇస్తే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఫిజికల్గా ఫిట్నెస్ కోసం కొన్ని ఫిట్నెస్ సెంటర్లకు కూడా వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వంలో ప్రధానమైనది ఏంటంటే ఫస్ట్ పోలీసులు స్ట్రాంగ్ ఉండాలి, వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే వీళ్ళకు ఫుల్ పవర్స్ ఉండాలి. వీళ్ళకు ఫుల్ పవర్స్ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. కింది స్థాయి వాళ్ళకే, పై స్థాయి ఆఫీసర్లకు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకు చుట్టూ నలుగురు ఐదుగురు గన్మెన్లు ఇక మొత్తం వాళ్ళు వస్తే అంగామ ఉంటుంది. మరి ప్రజలల్లో పోయి కొట్లాడేటోనికి కనీసం ఒక చిన్న తుపాకీ ఉండదు, సరిగ్గా లాఠీలు కూడా చక్కగా ఉండవు. ఇట్లా ఉన్నది మన దగ్గర పోలీస్ వ్యవస్థ. ఈ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి ప్రభుత్వం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏముండదు. క్రైమ్ జరిగినప్పుడు సీరియస్గా వీళ్ళు కనుక వ్యవహరించిన తీరు మీ ఇష్టం, మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి అని వీళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆట వేరే ఉంటుంది. ఇంకొకసారి ఎవడన్నా క్రైమ్ చెయ్యాలి అని ఆలోచన కూడా మైండ్లోకి రాదు. అట్లానే చెప్పేసి అన్నీ అని కాదు, కొన్ని ఉంటాయి. కొన్ని సంఘటనలు, ఇప్పుడు అత్యాచార ఘటనలు కావచ్చు, దాని మీద చంపడము ఇటువంటి జరుగుతుంటాయి కొన్ని. అటువంటి కేసులల్లో ఏదైనా కావచ్చు వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయాలి. వేరే రాజకీయ నాయకులు ఫోన్ చేసి వాడు తెలియక చేసిండు, వాడు కొంచెం మైండ్ చక్కలేదు అని చూస్తున్నట్టు వదిలేది, ఏదైనా ఉంటే చూసుకుందాం. ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లనే క్రైమ్ ఎక్కువ అయిపోతుంది. దీని మీద ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు, మళ్ళీ అట్లని కూడా కాదు, పోలీసులు కూడా ఇంకా ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అనేటట్టు కూడా ఉంటారు. మళ్ళా వసూలు రాజాలు కూడా ఉంటారు దీంట్లో. ఈ వసూలు రాజాలు ఇసులు రాజాలు కూడా ఉంటారు. వీళ్ళ మీద నిఘా కూడా ఉంటుండాలి. వీళ్ళకి ఇచ్చేది ఫెసిలిటీస్ ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చే అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చినాక కూడా వీళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి. మన దగ్గర కరప్షన్ అనేది ఒకటి ఉన్నది. ఆ కరప్షన్ అనేది అంతం కాదు. మన ఇట్లా పూర్తిగా మొత్తం పర్మిషన్లు ఇచ్చేసి వీళ్ళకి అన్ని ఇచ్చేసినాక మరిగా వీళ్ళు రెచ్చిపోతే పరిస్థితి ఏందని ప్రజలు కూడా అనుకోవచ్చు. అట్లా కూడా ఉన్నది అవకాశం. వీళ్ళ మీద నిఘాలు పెట్టాలి. వీళ్ళ మీద నిఘాలు పెడితే అప్పుడు అన్ని సక్రమంగా ఉంటాయి. అందుకనే ఒక రాజకీయ నాయకుడు ఒక విజన్తో వచ్చి పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజకీయ నాయకునికి అందరు సహకరిస్తే వ్యవస్థని మొత్తం మారుస్తాడు. ఏదో డబ్బు సంపాదించాలి, ఉన్నకాడికి రాష్ట్రాన్ని దోసుకుపోవాలి అని వస్తాడు కదా, అటువంటి నాయకులు వచ్చినప్పుడు ఇక మనం ఎవడు వ్యవస్థని కూడా మార్చలేము. ఇక వానితో పాటు అనుసరిస్తారు అంతే అందరు కూడా. ఇక వాడు దోసుకుంటుండగా మనం నేను దోయకుండా ఇంకోటి ఎత్తుకపోగల చూసుకునే గిట్లే. ఒకసారి వైన్స్ది లారీ ఎన్నో బోర్ల పడ్డది. బోర్ల పడితే ఒక ఆయన నీట్గా చేతులు కట్టుకొని ముట్టుకోదా. ఒకడు వచ్చి 2 అనుకపోయాడు, ఇంకోటి వచ్చి 4 అనుకపోయాడు, ఇంకోటి వచ్చి 6 అనుకపోయాడు. వీడు చూసి అరే నీ అమ్మ అందరు అందుకపోతారు, నేను అందుకపోకపోతే ఎట్టరా నాయన. ఇక లాస్ట్కు నేను ఒక్కని నీతిగా ఉంటే ఇక సరిపోదు, ఇక అందరు నీతిగానే ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పేసిండు. సప్పుడేక సూచనలు పోయిండు, తీసుకొని 10 ఎత్తుకొని పోయిండు. వ్యవస్థ కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు నేను ఒక్కరిని నీతిగా బుద్ధిమంతులుగా నేను ఒక్కరిని ఉంటే ఏం లాభం, అందరు లేనిది. వ్యవస్థ కూడా అంతే, అందరూ మారాలి. కాబట్టి ప్రభుత్వము కొన్ని ప్రభుత్వాలు వస్తుంటాయి, నీతిగా నిజాయితీగా పనిచేద్దాము,
ప్రజలని బాగుపెడదాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాము అనే ఆలోచనతో వస్తున్న ప్రభుత్వాలకు ప్రజలకు అర్థం కాక సహకరించక ప్రభుత్వాలు వెళ్ళి కూలిపోతుంటాయి. అందుకనే ప్రజలల్లో మార్పు రావాలి, ప్రజలల్లో ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇప్పుడు కొన్ని ఏరియాలలో చూసినాం, గీడ ఇప్పుడు ఎక్కడ ఉప్పల్ నుంచి ఇటు ఎల్బీ నగర్, అటు సాగర్ రింగ్ రోడ్, ఇటు హైత్ నగర్, ఈ రోడ్లలో సెకండ్ హ్యాండ్ కార్స్ అని పెట్టిరు. సెకండ్ హ్యాండ్ కార్స్ అని పెట్టిర్రు. అమ్మేటోడు అమ్ముతుంటాడు, ఆడ పెట్టి కొనేటోడు కొనుక్కుంటాడు, పోతాడు. అయితే అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అందులో చేరి ఏం చేస్తారంటే వాంటెడ్గా ఏం చేస్తారంటే బండి పెడతాడు. బండి పెడితే అమ్మిపి అంటారు. సరే అని వానికి ఇంత బండి అమ్ముతున్నాము, వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చిరని చెప్తారు, ఇంత సంతకం పెట్టి ఇచ్చుకుంటారు. ఇక వీనికి జస్ట్ ఒక 10 లక్షలు ఉంటే 1 లక్ష ఇస్తారు. ఎవరైతే బండి కొనేటోడు ఉంటాడో ఆ 10 లక్షల బండి 10 లక్షలు వాళ్ళ దగ్గర తీసేసుకుంటారు, బండి ఆయనకి ఇస్తారు. మరి ట్రాన్స్ఫర్ చేయాలంటే వీనికి మొత్తం పైసలు కట్టాలి కదా. వీనికి పైసలు కట్టకుంటే వీడు సంతకం పెట్టాడు కదా, వానికి బండి ట్రాన్స్ఫర్ కాదు, వీనికి పైసలు ముట్టవు. వీళ్ళకి పైసలు ఏమో 10 లక్షలు వీళ్ళకి ముడతాయి, వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పైసలు ఆయనకి ఇయ్యరు, వాడు చెయ్యడు, వీడు బండి రోడ్డు మీదకి ఎక్కించుకొని తిరగడు. ఇటువంటి కేసులు ఒక 500 కేసులు అయినాయి. అందుకని సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటోళ్ళు కూడా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేసులు పెడతారా అంటే కేసులు పెట్టుకోరి అంటే అంత స్థాయికి దిగజారేరు. ఎవడో సోయలా షకీలో ఉన్నాడు అని పేరు, వాడు అక్కడ ఒక కార్ కంపెనీ ఉంటుంది, అది దాని పేరు ఇప్పుడు ఎందుకులే కానీ ఏదో పేరు అని పేరు. ఇక వీళ్ళది ఇదే పనిగా ఎంతసేపటికి ఇక లేదంటే ఇస్తా వేరే దానికి ఖర్చు అయినాయి, దీనికి ఖర్చు అయినాయి. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే కస్టమర్స్కి బండి ఇస్తుర్రు పైసలు మొత్తం తీసుకుంటారు, తిప్పుకో మాపో రేపో వస్తుందని చెప్తారు. కానీ వీడు ట్రాన్స్ఫర్ చేయడు, వానికి పైసలు కట్టారు, వాడు ట్రాన్స్ఫర్ చేయడు. ఇవన్నీ పోలీస్ కేసులలో నడుస్తుంటాయి. ఇట్లా ఈ పంచాయతీలు నడుస్తూనే ఉంటాయి ఏళ్ళ తరబడి. ఆ బండి రోడ్డు ఎక్కదు, వీడు సంతకం పెట్టాడు, వానికి పైసలు ఇయ్యరు, కేసులు నడుస్తుంటాయి, ఇది రన్నింగ్ అవుతుంటుంది. ఆ బండి ఏమైనా కనబడితే సీజ్ కావాలి అంతే. అంటే ఎంత ఉన్నా చూడు, అంటే వాళ్ళు లిటరల్గా ఏంటంటే దోసుకోవాలి, మొండేశం వేయాలి. మొండేశం వేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఎన్నో కొన్ని ఇరా అని వీడానాలి. 10 లక్షలు అయితే చెప్తాడు బండి, 10 లక్షలు ఏమవుతుంది, నాకు ఇక 5 వచ్చినా చాలు, ఇక నేను మొత్తం మునగదలుచుకోవాలన్న కాడికి తీసుకొస్తారు అన్ని. ఇవి కొన్నోన్ని ఏం చేస్తారు, ఎన్నో కొన్ని ఇవ్వాలి, ఆడు పెడతలేడు, మీరు కూడా కొన్ని ఇవ్వాలని వీని దగ్గర లాస్ట్కి మళ్ళీ ఇంకెన్ని ఎక్కువ వసూలు చేస్తారు. ఇక ఇది జరిగిపోతుంది. అంటే ఇట్లా తయారైంది వ్యవస్థ. అందుకనే ఈ పోలీస్ వ్యవస్థ మారాలి. ఈ పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటే అటువంటి దళారులు కావచ్చు, ఏ రకమైన దళారులు కూడా వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్టు. ట్రీట్మెంట్ ఇస్తే ఆ దళారీ వ్యవస్థ అనేది ఉండకుండా పోతుంది. ఎంతోమంది ప్రజలు ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు. 500 కేసులు ఉన్నాయి ఆ చుట్టుముట్టు పోలీస్ స్టేషన్లలో ఈ సెకండ్ హ్యాండ్ కార్ల వాళ్ళ మీద. మరి ఆ కేసులు మరి ఎట్లా పరిష్కారం కావాలి, అవి ఎట్లా పరిష్కారం కావాలి? వీళ్ళకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి. కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఉత్త కానిస్టేబుల్ కాదు, వీళ్ళు కానిస్టేబుల్ ఆఫీసర్స్, వీళ్లకు ఫుల్ పర్మిషన్ ఇస్తే వీళ్ళే ఆటాడి చూపిస్తారు. ఎస్ఐ వచ్చే లోపలనే వీళ్ళు కంప్లీట్ చేసి పెడతారు. ఒకవేళ కాకుండా మళ్ళీ ఎస్ఐ ఆయనకు ఉన్నది, ఆయనకు రిస్ట్రిక్షన్స్ ఆయనకు ఉన్నాయి. ఎస్ఐని కూడా కంట్రోల్లోనే రిస్ట్రిక్షన్సే. ఆయన ఏదైనా చేయాలంటే కూడా సిఐకి చెప్పి చేయాలి. సిఐ కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఏసీపీకి చెప్పాలి. సార్ ఇటు ఉన్నది, మరి ఇది తీసుకుంటే ఎట్లా అని మళ్ళీ ఆయనకు చెప్పాలి. మళ్ళీ లేనిపోని రచ్చరచ్చ అయితే ఎందుకు, దాన్ని ఏదో ఒకటి చేసి కూల్ చేయన్న గాడికి పోలీస్ వ్యవస్థ అట్లా తయారైంది. ఏమన్నంటే మెమోలు ఇవ్వడము, నోటీసులు ఇవ్వాలి, ఇక సస్పెండ్ చేయడము కొద్ది రోజులు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు మాకు పంచాయతీ అనే ఆలోచనలో ఈ వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి. జనాభా లెక్కల ప్రకారం ఒక ఏరియాకు ఆ లెక్కల ప్రకారం పోలీస్ స్టేషన్లు కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగాలి. ఎందుకంటే లైన్ ఎక్కువైపోతుంది, మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మోసాలు అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా చట్టాలను తీసుకురావాలి. వీటిని కేసులు చేసి కోర్టుకు తీసుకుపోయి ఈ వాదనలు ఇవి కాకుండా అక్కడికక్కడ పరిష్కరించే విధంగా చట్టాలు తేవాలి.
తీసుకొని వస్తే వ్యవస్థ బాగుపడుతుంది. వీళ్ళని కూడా జర కొంతమంది కానిస్టేబుల్ అయితే నానా రకాలుగా బాధలు పడుతున్నారు. బాధలు మామూలు కాదు. వీళ్ళకి అసలు వీళ్ళ ఆఫీసర్లు అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు, కానిస్టేబుల్ ఆఫీసర్స్. అందుకనే జర చూడాలి, ప్రభుత్వాలు కూడా చేసి ఏదో ఒకటి చేసి చట్టాలలో మార్పు తీసుకురారి. జర ఈ ఎంతోమంది మోసాలు, ఎంతోమంది చేస్తూనే ఉన్నారు మోసాలు. ఆ మోసాలు అట్లనే పెండింగ్లు ఉంటున్నాయి, ఎంతోమంది ఆగమైపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఒక సూచన, పోలీసు వ్యవస్థ అనేది కొంచెం ప్రక్షాళన చేయాలి. గతంలో కూడా వచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టేసిపోయిన కానుంచి ఇక గాంజాయి డ్రగ్స్, వాడు గాంజాయి తీసుకొని వైట్నర్ దాగి రోడ్ల మీద బ్లేడ్లు తీసుకొని కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఏం లాభం అట్లుంటే? ఏం ఫ్రెండ్లీ పోలీసింగ్? ఉండాలి, ఫుల్ ఉండాలి. పవర్స్ ఉంటేనే కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్నది మనది. ఈ పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేయాలంటే పోలీసు కూడా ఇంకా స్టేషన్లు పెరగాలి. స్టేషన్లు పెరిగి జనాలని చేస్తున్న నేరాలను అదుపులోకి తీసుకురావాలి, కంట్రోల్ చేయాలి. కొన్ని చట్టాలు తేవాలి, అక్కడికక్కడికి పరిష్కరించే చట్టాలు తేవాలి. ఈ మోసాలు చేస్తుంటారు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న ఏం కాదు, లక్షలలోనే మోసాలు. వాటి కోసం కోర్టులు కేసులు తిరగాలంటే ప్రతి ఒక్కరు తిరగలేడు. కాబట్టి వీటి కోసమే కొత్త చట్టాలు తేవాలి, తక్షణ పరిష్కారం కోసం తీసుకురావాలి.